అదొక ప్రభుత్వ కార్యాలయం. అక్కడ పనిచేస్తున్న వారందరూ ఆ రోజు చాలా హడావిడి పడుతున్నారు. అందులోనూ ఆ కార్యాలయ డిప్యూటీ అధికారి అర్జున్ ఊపిరాడని పనులతో సతమతమవుతున్నాడు. కారణం, ఆ కార్యాలయానికి కొత్తగా నియమించబడ్డ కార్యాలయ పరిపాలక అధికారి ఆ రోజు ఆ కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టటానికి వస్తున్నారు. దానికి చేయవలసిన ఏర్పాట్లలో ఏదైనా తేడా వస్తే దానికి పూర్తి బాధ్యత అర్జున్ పైన పడుతుంది. అందుకని అర్జున్ తానే స్వయంగా దగ్గరుండి పనులు పూర్తి చేస్తున్నాడు. ఇంతలో ఎవరో కొత్త కమిషనర్ వచ్చేశారు అని అరిచారు. అంతే. అర్జున్ అత్యంత వేగంగా అక్కడున్న ఫ్లవర్ బొకేను చేతిలోకి తీసుకొని అదే వేగంతో కార్యాలయ గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. అతనితో పాటు మరికొందరు ఉద్యోగస్తులు కూడా కొత్త ఆఫీసర్కు స్వాగతం పలకటానికి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ అధికార గుర్తు వేసున్న బ్యాడ్జి కలిగిన కారు వచ్చి కార్యాలయ గుమ్మం ముందు ఆగింది. కారు డోర్ తెరుచుకుంది. అందులో నుండి దర్జాగా ఒక మహిళ దిగింది. అందరూ ఒక్కసారిగా వెల్కమ్ మేడం అంటూ ఆమె ముందుకు వెళ్లారు. వచ్చిన మహిళా అధికారిని చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్. ఆశ్చర్యంలో నుండి తేరుకోలేక అలాగే శిలలా నిలబడిపోయాడు. ఎవరో అర్జున్ భుజాలు పట్టుకొని కుదిపారు. ఆ కుదుపుతో ఆశ్చర్యంలో నుండి తేరుకున్న అర్జున్ తనని తాను సమాధానపరుచుకొని నమస్తే చెబుతూ చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేను ఆమెకు అందించాడు. అప్పుడు అతన్ని చూసిన ఆ మహిళా అధికారి కూడా అర్జున్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. మానస, మీరు అని తడబడుతూ అర్జున్ ఆమె పేరు ఉచ్చరిస్తుంటే ఆమె అడ్డుపడింది. మిస్టర్, ఇది ఆఫీసు. నేను మీ పై అధికారిని. మీరొక డిప్యూటీ అధికారి. ఆఫీస్లో ఆ తేడాతో ఉంటే మంచిది కఠినంగా అన్నది మానస పేరు కలిగిన ఆ మహిళా అధికారి. కోలాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారింది. మానస కార్యాలయంలోకి వెళ్ళింది. ఆమెతో పాటు మరో 4 అధికారులు తోడుగా వెళ్ళి ఆమెకు ఆమె గది చూపించి తిరిగి వచ్చారు. మానస అన్న మాటలతో షాక్ తిన్న అర్జున్ మౌనంగా కార్యాలయ గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు. గదిలో తన కుర్చీలో కూర్చున్న మానస టేబుల్ మీదున్న మంచినీళ్ళ గ్లాసును అందుకొని ఆ గ్లాసుడు నీళ్లను ఒక్క గుటకలో తాగేసింది. అయినా ఆమె గుండె కొట్టుకుంటున్న వేగం తగ్గలేదు. అర్జున్ అక్కడ కనబడతాడని ఊహించని మానస కుర్చీలో వెనక్కి వాలి కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంది. కానీ ఆమె మనసు ఆమెను గతంలోకి తీసుకువెళ్ళింది. ఒక మధ్యతరగతి కుటుంబంలోని 4 ఆడపిల్లలలో పెద్దది మానస. ఆమె తండ్రి రాజారావుకు గవర్నమెంట్ ఉద్యోగం. మొదటి 2 కూతుర్లను డిగ్రీ చదివించటానికే నానా యాతనలు పడ్డ రాజారావు చివరి 2 కూతుర్లను చదివించటానికి కష్టపడుతున్నాడు. ఈలోపు పెద్ద కూతుర్లిద్దరూ పెళ్ళిడుకు వచ్చారు. రిటైర్మెంట్కు ఇంకా కొన్నేళ్లే ఉందనగా ఆలోపు 2 కూతుర్లకైనా పెళ్లి చేసేయాలని ప్రయత్నం చేశాడు రాజారావు. అతని ప్రయత్నానికి ఫలితంగా పెద్ద కూతురు మానసకు వచ్చిన వివాహ సంబంధమే అర్జున్. సంబంధం కుదుర్చుకున్నారు. కట్న కానుకలు, నగలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, లాంఛనాలు, పెళ్లి ఖర్చులు ఖాయం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు, పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏం రాజారావు, మొత్తం డబ్బుని పెద్ద కూతురికే ఖర్చు పెట్టేట్టున్నావే. ఇంకా 3 కూతుర్లున్నారు మర్చిపోకు. లోన్ కాగితాల మీద సంతకం పెడుతూ రాజారావును హెచ్చరించాడు అతని పై అధికారి. ఉద్యోగంలో ఉన్నప్పుడే 2 కూతుర్లకు పెళ్లి చేసేస్తే రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుతో మిగిలిన 2కి చేయొచ్చు. భయం లేని నవ్వుతో సమాధానమిచ్చాడు రాజారావు. నువ్వు కష్టపడి సంపాదించే డబ్బంతా నీ కూతుర్ల పెళ్లిళ్ళకే ఖర్చు పెట్టేస్తే చివరి రోజుల్లో నీ జీవితం ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకవుతుంది సార్? మన బాధ్యతలను మనం నెరవేరిస్తే చివరి రోజుల్లో మనల్ని చూసుకోవడానికి ఆ పైవాడు మనకి ఎవరో ఒకరి రూపంలో సహాయం అందిస్తాడు సార్. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను రాజారావు. 4 ఆడపిల్లల తండ్రివైనా నువ్వు ఏనాడు ఒక మగపిల్లాడు లేడేనని బాధపడటం నేను చూడలేదు. ఎందుకు బాధపడాలి సార్? ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానమే సార్. కన్న తల్లిదండ్రులమైన మనమే వాళ్లతో భేదాలు చూస్తే ఇక సంఘం వాళ్ళని మరింత భేదంతో చూస్తుంది సార్. ఎంత బాగా చెప్పావు రాజారావు. చివరిదాకా నువ్వు ఇదే ఆనందంతో ఉండాలని నిన్ను విష్ చేస్తున్నాను. ఇదిగో నీ అప్రూవ్డ్ లోన్ కాగితం. తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్లో ఇచ్చేయి. 2-3 రోజుల్లో
వాళ్ళు నీకు చెక్ ఇస్తారు అంటూ రాజారావుకు ఒక వౌచర్ అందించాడు రాజారావు పై అధికారి. థ్యాంక్యూ సార్ అంటూ ఆ వౌచర్ తీసుకొని తన సీటు దగ్గరకు వెళ్ళాడు రాజారావు. కానీ విధి చేతిలో చిక్కుకొని చిన్నాభిన్నం అవుతాడని రాజారావు కొంచెం కూడా అనుకోలేదు. చట్టవిరోధమైన పని చేయమని రాజారావును ఒక కాంట్రాక్టర్ ఒత్తిడి చేయగా దానికి రాజారావు నిరాకరించాడని రాజారావును పన్నాగంలో ఇరికించి అతని ఉద్యోగానికే ముప్పు తీసుకువచ్చాడు ఆ కాంట్రాక్టర్. ఫిర్యాదు కాగితాలు తీసుకుంటున్నప్పుడు రంగుపూసిన డబ్బు కాగితాలను ఆ ఫిర్యాదు కాగితాల మధ్యలో పెట్టి రాజారావును లంచగొండిగా చిత్రీకరించి పట్టించాడు. ఆ అవమానాన్ని భరించలేని రాజారావు తనని తానే శిక్షించుకొని దేవుడిని నిలదీయటానికి స్వర్గానికి వెళ్ళాడు. రాజారావు లేని లోటును పూర్తి చేయలేక ఆ కుటుంబం విలవిలలాడిపోయింది. ఆ సమయంలో అర్జున్ తల్లి పిడుగులాంటి వార్తను వాళ్ళ నెత్తిన పడేసింది. ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చేటప్పుడు లక్ష్మీదేవి వచ్చినట్లు ఉండాలి. కానీ ఇంటికి రాకుండానే అశుభం జరిగిపోయింది. ఇప్పుడు నా కొడుకు మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబంలోని అన్ని బాధ్యతలను వాడే మోయాలి. కాబట్టి మీరు వేరే వరుణ్ణి చూసుకోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటలు విన్న మానస నిరుత్సాహపడలేదు, ధైర్యం కోల్పోలేదు. అప్పటికే కన్నీరు ఇంకిపోయి మనసు రాయిలాగా అయిపోయిన మానస హృదయానికి అర్జున్ తల్లి మాటలు ఊరట కల్పించాయి. ఇంటికి పెద్ద కూతురునైన నేను తండ్రి స్థానం వహించి కుటుంబ బాధ్యతలు పూర్తి చేయాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలను నెరవేర్చడానికి తన భర్త ఒప్పుకుంటాడో లేదో అని సతమతపడుతున్న మానసకు అర్జున్ తల్లి మాటలు బలం చేకూర్చినాయి. తండ్రి లేని లోటును తీర్చటానికి ఇక నాకు ఏ అడ్డమూ లేదు అని సంతోషపడింది. అదే ఆమె లక్ష్యంగా కూడా మారింది. లక్ష్యాలు స్ఫూర్తినిస్తాయి, చక్కని దారి చూపుతాయి. ఆ లక్ష్యమే ఈరోజు ఆమెను ఒక ప్రభుత్వ రంగ కార్యాలయ అధికారిగా నిచ్చెన ఎక్కించింది. కానీ తాను అధికారిగా వచ్చిన ప్రభుత్వ కార్యాలయంలోనే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అర్జున్ డిప్యూటీ అధికారిగా ఉంటాడని ఆమె ఎదురు చూడలేదు. కలవరపెడుతున్న మనసును శాంతపరచుకోవటానికి సాయంత్రం అమ్మోరి గుడికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. వెంటనే కార్యాలయంలో తన పని మొదలుపెట్టింది. సాయంత్రం అమ్మోరి గుడిలో మళ్ళీ అర్జున్ని చూసింది మానస. తనను చూసి కూడా చూడనట్లు వెళ్తున్న అర్జున్ ముందుకు వెళ్ళి నిలబడింది. సారీ అర్జున్, ఉదయం మీతో కఠినంగా మాట్లాడాను చెప్పింది మానస. పర్వాలేదు, నీ దగ్గర క్షమాపణలు అడగటానికే ప్రయత్నించాను. క్షమాపణలా? ఎందుకు? మా అమ్మ మాటలు విని మీతో పెళ్ళి ఆపినందుకు అతన్ని ఆశ్చర్యంగా చూసిన మానస, చూడండి అర్జున్, ఒక చోట ఆగే రైలు తర్వాత ప్రయాణానికి బయలుదేరేటట్లే మన జీవితాలు కూడా మిమ్మల్ని క్షమించటం క్షమించకపోవటం రెండూ అవసరం లేని పనులు అన్నది. అదే సరే అంటూ ఇంకా ఏదో చెప్పాలని తటపటాయిస్తున్న అర్జున్ని చూసి, మీ తటపటాయింపు చూస్తుంటే నా దగ్గర ఇంకేదో చెప్పాలని ఆశపడుతున్నట్లున్నారు. ధైర్యంగా చెప్పండి అన్నది మానస. ఆగిపోయిన మన పెళ్ళి జరగాలి. తన ఆశను వెలిబుచ్చాడు అర్జున్. నేను మీ ఇంట్లో కాలు మోపటానికి ముందే అశుభం జరిగిందని మీ అమ్మగారు చెప్పారే, మరి ఆవిడ దీనికి ఒప్పుకుంటుందా? నేను సమాధానపరిచి ఒప్పిస్తాను. ఈ ఐడియా ఆ రోజే ఎందుకు మీ ఆలోచనకు రాలేదు? ఆ మాటతో కొరడా దెబ్బలు తగిలినట్లు గిలగిలలాడిపోయాడు అర్జున్. మనసుకు తగిలిన ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూ ఉండటంతో మానస కళ్ళల్లోకి నేరుగా చూడలేకపోయాడు. వదులుకున్న దానిని తిరిగి పొందాలని మీ వెర్రి కోరికకు కారణం నేను సంపాదిస్తున్న డబ్బులా, నా పదవా అడిగింది మానస. రెండిటి మీద ఇష్టపడి నేను ఈ కోరికను అడగలేదు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు నీ కుటుంబ బాధ్యతలను తీసుకున్నావే, అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న మనిషిని వదులుకోకూడదని. అలాంటి పొజిషన్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుంది. మనుషుల బాధ్యతల గురించి మా నాన్నగారు మాకందరికీ నేర్పిన జీవిత పాఠాలలో ఇది ఒక భాగం. అది సరే, ఆ రోజు మీ అమ్మగారు చెప్పింది ఈరోజు వర్తిస్తుంది. మరి దానికి మీరు ఓకేనా? ఏం చెప్పారు? నన్ను పెళ్లి చేసుకుంటే మా కుటుంబ బాధ్యతలన్నీ మోయవలసి వస్తుంది. కావాలనుకున్నది దొరకాలనుకుంటే బాధ్యతలను మోయాల్సిందే. ఇన్ని రోజుల బ్యాచిలర్ లైఫ్లో నేను నేర్చుకున్న గుణపాఠం ఇదే.
సరే, మీ రిక్వెస్ట్కు సమాధానం చెబుతాను. మీరు రేపు మా ఇంటికి రండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది మానస. అర్జున్ మానస ఇంటికి వెళ్ళాడు. మానస తల్లి అర్జున్ని సంతోషంతో ఆహ్వానించింది. చీర కొంగును భుజాల మీద కప్పుకొని నమస్కారం చెప్పే సరాసరి తల్లే అమ్మ. మానస చెల్లెలు వేరే గదిలో ఉన్నారు. ఆగిపోయిన పెళ్ళి జరిగిపోతుందనే నమ్మకం ఆ తల్లి ముఖంలో కనబడుతోంది. చెల్లెలు రోహిణి అర్జున్కు కాఫీ ఇచ్చి వెళ్ళింది. మానస మౌనంగా కూర్చుంది. సరే అని చెప్పవే అన్నట్టు మానసకు కళ్ళతోనే సైగ చేసింది మానస తల్లి. మానస ఇంకా ఏం ఆలోచిస్తోంది అనే కన్ఫ్యూజన్లోనే ఉన్న అర్జున్ మానస మాట కోసం ఎదురుచూస్తున్నాడు. కారు మబ్బులు, ఈదురుగాలులు ఉన్నాయి, కానీ వర్షం లేదు. దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చేయి చాపని వాడు కూడా అలాంటి వాడే అర్జున్. నా తండ్రి చనిపోయిన రోజున నేనున్నాను అని నువ్వొక మాట అనుంటే దానిని వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు కానుకలా భావించుంటాను. కానీ అంటూ ఏదో చెప్పబోయిన మానస వస్తున్న దుఃఖాన్ని ఆపుకోటానికి తల పక్కకు తిప్పుకొని దుఃఖాన్ని దిగమింగుకుంటూ తనని తాను సమాధానపరుచుకుంది. తప్పు చేశాను, నన్ను క్షమించు మానస అని నిన్ననే నేను గుడిలో నిన్ను అడిగాను. ఆ రోజు ఎందుకో మా అమ్మ మాటను నేను ఎదిరించలేకపోయాను. తర్వాత ఆలోచించాను. నేను చేసిన తప్పేమిటో అర్థమైంది. బాధ్యతలు తీసుకోనివాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క అనే సూత్రాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని నా తప్పును సరిచేసుకుందామని అనుకుంటున్నాను. మా తండ్రి చనిపోయిన తర్వాత ఈ కుటుంబ భారం పూర్తిగా నా మీద పడింది. మా తండ్రి నెరవేర్చాలనుకున్న పనులన్నిటినీ ఆయన వారసురాలిగా నేను పూర్తి చేయాలి. అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. ప్రస్తుతం అదొక్కటే నా లక్ష్యం. ఆ తరువాతే నా వ్యక్తిగత ఆనందం. నా పూర్తి సహకారం నీకు ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను మానస అన్నాడు అర్జున్. మానస వెంటనే సమాధానం చెప్పలేదు. ఇంకా ఏదో ఆలోచిస్తోంది. ఆమె మౌనం అతన్ని దహించి వేస్తోంది. ఎండాకాలంలో మంచు కురవాలనుకోవడం, చలికాలంలో వర్షాలు పడాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అదేలాగా పదవి, డబ్బు వచ్చిన తర్వాత ఆమెతో బంధుత్వం ఎదురుచూసి రావడం కూడా మూర్ఖత్వమే. బంధుత్వం కోసం ఎదురుచూసి వచ్చిన అర్జున్కు మానస చెప్పే సమాధానం ఏమిటి? మీ పూర్తి సహకారం ఉంటుందని ప్రామిస్ చేశారు. బాధ్యతలు తీసుకొని వారు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే అన్నారు. మీ ఈ మాటలు నాకు నచ్చాయి. ఎంతో సంతోషాన్ని, బలాన్ని ఇస్తున్నాయి. అందుకే పెళ్ళికి ఒప్పుకోమని అడిగి వచ్చిన మీతో సంబంధం కలుపుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. పెళ్ళికి ఓకేనే, కానీ నాదో కోరిక అంటూ మాట్లాడడం ఆపిన మానసను చూసి, చెప్పు మానస, నీ కోరిక ఏదైనా నేను దానికి ఓకేనే అన్నాడు అర్జున్. పెళ్ళికి ఓకేనే, కానీ పెళ్ళి మీకు నాకు కాదు, నా చెల్లెలు రోహిణికి మీకు. ఇదే నా కోరిక. ఓకే అంటే పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెడదాం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది మానస. ఇలాంటి కోరిక ఎదురుచూడని అర్జున్ షాక్ తిన్నాడు. మానస అలా అడుగుతుందని ఎదురు చూడలేదు. బాగా దాహం వేసిన వాడికి సముద్రపు నీరు కనబడినంత విరక్తితో చూశాడు అర్జున్. అంతవరకు జల్లుల పక్కన నిలబడి మాత్రమే చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందపడిన మానస చెల్లెలకు ఇప్పుడు ఒక జలపాతం కింద నిలబడి చల్లదనాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. కారణం మానస యొక్క కోరిక న్యాయమైన కోరికగా వాళ్లకు అనిపించింది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.